హోంశాఖలో కొలువుల జాతర 7,437 పోస్టుల భర్తీకి 4 నోటిఫికేషన్ల జారీ. త్వరలో ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం. వచ్చి 2.5 సంవత్సరాల కాలంలో ఎన్ని పోస్టులు ఖాళీ అయితే అన్ని పోస్టులు వేసుకుంటూ ఫిల్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం లాగా కూసోని 10 సంవత్సరాలు పరిపాలించి ఒక్క ఉద్యోగం కూడా వెయ్యక ఇప్పుడు నిన్న మొన్న ఈ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతారు. ఏంటంటే మేము ఇచ్చిన నోటిఫికేషన్లు మేము వేసినాం కాదు, మీరు నోటిఫికేషన్లు వేసి మళ్ళీ కోర్టుకు పోయి దాన్ని ఆఫ్ చేసి రకరకాల పనులు చేసిరు కదా, ఒక్క దాంట్లో కూడా మీరు సక్సెస్ కాలే. ఇప్పుడున్న 2.5 సంవత్సరాల కాలంలోనే ఇన్ని ఉద్యోగాలు ఇచ్చి రాగానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చే, దాని తర్వాత ఇంకా నీకు కంటిన్యూ ఇప్పటి వరకు 70,000 ఉద్యోగాలు వేసిరి. ఇప్పుడు మళ్ళీ 7,437 పోస్టులు. దీని తర్వాత మళ్ళీ ఏవి కాలేదు అవి కంటిన్యూ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇంకేం కావాలి? ప్రభుత్వం మీద బర్డెన్ పడుతుందా అని కాదు, ఎంతసేపటికి నిరుద్యోగులని తగ్గించుకుంటూ పోవాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదే లక్ష్యంతోనే పరిశ్రమలను కూడా ఆకర్షించాలి. అంటే నగరం బాగుండాలి, నగరం అద్భుతంగా ఉండి అన్ని మౌలిక వసతులు కల్పిస్తే ఎవరైనా వస్తారు. ఇవన్నీ చక్కగా లేకుంటే పెట్టుబడులు రావు. కాబట్టి నగరాన్ని డెవలప్ చేసుకుంటూ బ్యాలెన్స్గా పెట్టుబడులను ఆకర్షిస్తూ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. దాంతోపాటు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ఏ ఒక్కరైనా నిజంగా గుండె మీద చేసుకొని చెప్పురు, మంచిగా ఆలోచన చేయరు. ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి డీప్గా ఆలోచన చేయరు. అటు పరిశ్రమలని ఇటు ఉద్యోగాలు అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. ఉచిత పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు. అంటే ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు పరిపాలిస్తే ఎట్లా ఉంటుందో ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలిస్తే కూడా అట్లనే ఉన్నది. కొంతమంది అంటారు మాకు అది రాలే ఇది రాలే అని. ఈ అంతా ఏంటంటే ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడుతున్న మాటలు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిస్తున్న మాటలు మాత్రమే. స్వచ్ఛందంగా ప్రజల్లోకి పోతే ఏమంటున్నారంటే ఏం చేస్తాడా ఇంకా ఇంతకంటే ఇంకేం చేయాలి, వచ్చి బువ్వ కలిపి తినిపించాలనా? మంచిగానే చేస్తున్నాడు. ఆ ప్రతిపక్షం వల్ల మాటలు ఇన్ని ఈ కావుడు కంటే ఇప్పుడు ఉన్న ఆయన మంచిగానే పరిపాలిస్తున్నాడు. ఉన్నదా లేందా సదురుకుంటూ వస్తున్నాడు. ఎనుకో ముందో చేస్తాడు. ఇక బీఆర్ఎస్ వాళ్ళకు కలిపి తినిపించినా కానీ మా గెడగలిపి పెట్టిన అనే రకం వాళ్ళ మాటలు నమ్మొద్దు. మేము ఓట్లేస్తే ఇప్పుడు ఉన్నోనికే ఓటేస్తాం, ఉన్నోనితోనే కొట్లాడతాం. ఆ పాతోడు మాకొద్దు, ఏమైనా ఉన్నోనితోనే కొట్లాడతాం. మా అన్నదమ్ములతో కొట్లాడుకుంటలేమా? గట్టినే కొట్లాడతాం. ఈ ఉన్నోనితోనే కొట్లాడతాం, ఉన్నోనికి ఓటేస్తాం, ఉన్నోనితోనే పని చేయించుకుంటాం. మాకు ఇంకొకడొద్దు. పాతోని నమ్మినాం, మోసపోయినాం. ఈ ఉన్నోడు మంచిగా చేస్తున్నాడు, ఉన్నోనితోనే కొట్లాడతాం, ఉన్నోనికే ఓటేస్తాం. ఈ కాన్సెప్ట్లోనే ఉన్నారు ప్రజలు. ఏమనంటే తిడుతురు కదనే మరి గవర్నమెంట్ అంటే తిడతాం. మరి మేము తిట్టకుండా ఎవరు తిడతారు? బయట ఎవరు తిడతారా? మా ప్రభుత్వాన్ని మేమే తిడతాం, మేమే పని చేయించుకుంటాం, మేమే ఓట్లు వేసుకుంటాం. మాకు వేరేవాడు అవసరం లేదు అన్నట్టుగా ఉన్నారు ఇప్పుడు.